కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏనే అధికారంలో ఉంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి అయినటువంటి ఎన్డీఏనే అధికారంలో ఉంది. అయితే హిందువులకు సంబంధించిన ఈ పోరాటం ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా భారతదేశంలో స్వతంత్రంగా తమ ఆలయాలను తాము నిర్మించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి, దురదృష్టము కేవలం హిందూ సమాజానికే ప్రాప్తిస్తోంది. భారతదేశంలో మిగిలిన మత వర్గాలన్నింటికీ కూడా వాటి ఆలయాలని, వాటి ప్రార్థనా స్థలాలని, వాటి చర్చిల్ని, మసీదుల్ని, జైన మందిరాలని వగైరా గురుద్వారాలని వాటిని నిర్వహించుకుంటున్నప్పటికీ కూడా ఒక హిందువులకు సంబంధించిన దేవాలయ వ్యవస్థ మాత్రము హిందువులు నేరుగా నిర్వహించుకునే స్వతంత్రతను లేకపోవడమే, దాన్ని సాధించుకోవాలన్న ప్రయత్నంలో భాగమే, ఒక జాతీయ ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నాం.